హలో ఫ్రెండ్స్, ఈరోజు చెప్పే ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే ఢిల్లీలో కుక్కల మీద సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. అక్కడున్న ఢిల్లీలోని ఎన్సీఆర్లో అక్కడున్న ఈ కుక్కలన్నీ 8 వారాలలోపు ఒక షెల్టర్లో పెట్టేసేయండి, అంటే తిరిగి తేవాకండి అని చెప్పేసింది. ఎందుకంటే తీర్పు ఇచ్చారంటే అక్కడ రేబీస్ కేసులు ఎక్కువైతున్నాయన్నమాట. ఏటా దేశంలో 37 లక్షల రేబీస్ కేసులు అవుతున్నాయి. రోజుకు 10,000కు దగ్గర అవుతున్నాయి. రోజుకు 100 మరణాలు ఉన్నాయి రేబీస్ వలన అని చెప్పి WHO కూడా అంటుంది. అందరూ జంతు ప్రేమికులే కానీ దానివల్ల చిన్నపిల్లలు చనిపోతున్నారు. దీనిపై రాహుల్ గాంధీ కూడా స్పందించాడు. సైన్స్ ప్రకారం మానవీయ కులంలో ఎన్నో దశాబ్దాలుగా అవి మనతో పాటు ఉన్నాయి. ఈ చర్య అంతగా బాలేదని రాహుల్ గాంధీ ప్రస్తావించాడు. అండ్ ప్రియాంక గాంధీ కూడా అనింది, అవి సుందరమైన జీవులు, వాటిపై చర్య బాలేదని ఆమె కూడా అనింది. అయితే ఎవరేమన్నా నేను గవర్నమెంట్ మాట వింటాను అండ్ ప్రజా సంఘాల మాటను కానీ వేరే పార్టీల మాట కానీ వినని సుప్రీంకోర్టు ముందే తీర్పు ఇచ్చేసింది. అయితే ఈ చర్య తీసుకోవాలని నా వరకు అయితే ఆలోచన. ఎందుకంటే దీనివల్ల చిన్నపిల్లలు చనిపోతున్నారు. పెద్దలకు ఏమైనా పర్లేదు కానీ చిన్నపిల్లలు చంపేస్తున్నాయి ఇవి, అది మెయిన్ ప్రాబ్లం. అయితే భూటాన్లో ఈ సమస్య తీరడానికి 14 ఏళ్ళు పట్టిందంట వీధి కుక్కల సమస్య తీసుకోవడానికి. ఇది కూడా ఇక్కడ కూడా మనకు టైం పట్టవచ్చు. అక్కడ చర్యలు తీసుకొని దానిలో ఈ ప్రాబ్లమ్స్ ఏంటో రెక్టిఫై చేసుకొని దేశమంతా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది. అయితే కుక్కలకి స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ 2 ప్రక్రియలు ఉన్నాయి. వ్యాక్సినేషన్ అంటే కుక్కలు తీసుకెళ్ళి కుక్క కరిచిన ర్యాబీస్ సోకకుండా చేసే ప్రక్రియ ఒకటి. అండ్ స్టెరిలైజేషన్ ప్రక్రియ ఒకటి ఉంది. అదేంటంటే కుక్కలకు మళ్ళీ తిరిగి పిల్లలు పుట్టకుండా చేసి వదిలేసే ప్రక్రియ అనమాట. దీనివల్ల సంతానం తగ్గుతుంది అండ్ రేబీస్ కేసులు తగ్గిపోతాయి, కుక్కకాటు సమస్యలు తగ్గిపోతాయి. ఇలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది. అయితే ఇది ఎక్కువ నిరంతరమైన ప్రక్రియ చేయాలి, అప్పుడే ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. అక్కడ 3 లక్షల కుక్కలు ఉన్నాయంట ఎన్సీఆర్ ఏరియాలో. 3 లక్షల కుక్కలు 300కు ఒక షెల్టర్ ఏర్పాటు చేసిన 3,000 షెల్టర్లు అవసరం వస్తాయి. అండ్ 15,000 కోట్లు అవసరం వస్తుందని అంచనా. అండ్ తెలుగు నటి సదా కూడా ఏడ్చింది కుక్కలపై ఈ చర్య తీసుకోవడం. తిరిగి జనావాసాలకు తీసుకురాకపోవడం అందరికీ కొంచెం వేరే విధంగా అనిపిస్తుండొచ్చు. కానీ అక్కడ చర్యలు తీసుకుంటేనే దాన్ని ఎలా ఉంటుంది రిజల్ట్ అనేది మనకు అర్థమవుతుంది. సో ఓవరాల్గా ఒక ఫైనల్ రిజల్ట్ అక్కడ ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసి ఫైనల్గా ఏం చేయాలో ఒక డిసిజన్ తీసుకొని దేశమంతా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని నా ఆలోచన. ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.